భరతమాతకు వందనం. ఈ లైన్తో ఎందుకు మొదలెట్టానో తెలుసా? యుఫోరియా మూవీ చూస్తున్నప్పుడు, అది చూసిన తర్వాత నా మైండ్ ఎన్ని రకాలుగా ఆలోచించిందంటే, ఖచ్చితంగా సమాజానికి అర్థమయ్యేలాగా నా జీవితంలో నేను ఎదుర్కొన్నటువంటి అంశాలు, నా జీవితంలో నా అనుభవాలను కలగలిపి నిజాలని మీ ముందుంచాలి అనిపించింది. అలానే మళ్ళీ వీడియో ఎక్కువ లెంత్ ఉంటే మీరు చూడరు. సో ప్రాక్టికల్గా చెప్పాలి, ప్రతిదీ కూడా మీకు వివరించి చెప్పాలి, అన్నీ కూడా అర్థం అవ్వాలి. అది ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయాలని మీకు అనిపించాలి. ముందుగా యుఫోరియా మూవీ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి ఆ క్లారిటీ? పోలీసులంటే రక్షకులు అని. ఎస్, నా చిన్నప్పటి నుంచి పోలీసు అవ్వాలని కోరిక. ఐపీఎస్ చేద్దాం అనుకున్నా, బట్ సివిల్స్ అవ్వలేదు. బట్ గ్రూప్ 1 అయింది, బట్ ఇంటర్వ్యూ పోయింది. అదర్వైజ్ ఇప్పటికి డిఎస్పీగా ఉండేవాడిని. ఇంకొద్ది రోజులు కొద్దినాళ్ళు అడిగితే ఎస్పీ కూడా అయిపోయాడు, కన్ఫర్డ్ ఐపీఎస్. సరే, పాయింట్ ఏంటి? పోలీసులు అంటే నాకు ఎందుకు అంత ఇష్టమని చాలామంది వీడియోలు అడుగుతూ ఉంటారు. మీరేంటంటే ఇప్పుడు చూసిన పోలీసు సపోర్ట్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ మూవీ చూడండి, పోలీసులు ఆల్వేస్ ప్రజల క్షేమం కోసమే ఉంటారు, బాధితుల పక్షానే ఉంటారు. కేవలం వాళ్ళ మీద పొలిటికల్ ప్రెజర్స్ ఉంటేనో, లేదు వీళ్ళ బాసులు ప్రెజర్ ఉంటేనో తట్టుకోలేక అప్పుడు వాళ్ళు సరే అని చెప్పేసి ఇంకొన్ని రూల్స్కి ఎగనెస్ట్గా వెళ్తారనమాట. సో పోలీసుల గురించి దయచేసి ఇంకెప్పుడు తప్పుగా అనుకోవద్దు. పోలీసులు మన సేవకులు, మన రక్షకులు, నిజమైనటువంటి మన స్నేహితులు అంటే పోలీసులు. ఇక యుఫోరియా మూవీలో అమ్మ భూమిక ఎంత చక్కగా చెప్పిద్దంటే ఒక పదం, ఒక లైను. బిడ్డని 9 మాసాలు కడుపులో మోయిలా రక్షించుకుంది. ఎలా? ఏం తింటే బిడ్డకి ఏమైద్దో, లోపల ఏం ఆలోచిస్తే బిడ్డకి ఏమైద్దో, ఏం చేస్తే ఏమైద్దో, ప్రతిదీ కూడా, ప్రతి క్షణం కూడా కడుపులో విన్న బిడ్డ బాగుండాలి, క్షేమంగా బయటికి రావాలి, ఆరోగ్యంగా బయటికి రావాలి, తను జీవితాంతం గొప్పగా ఎదిగేలాగా పురిట్లోనే తను గొప్పగా పిండంగా ఉన్నప్పుడే, లోపల బిడ్డగా ఫామ్ అవుతున్నప్పుడే అలా మారాలి, మంచిగా ఉండాలి. బిడ్డ భూమి మీదకి వచ్చింది. ఆ తర్వాత ఆ బిడ్డకి మొట్టమొదటి స్నేహితురాలు అమ్మ, ఆ బిడ్డకి మొట్టమొదటి గర్ల్ ఫ్రెండ్ అమ్మ, ఆ బిడ్డకి మొట్టమొదటి దేవత అమ్మ. నేను మా అమ్మతో అలాగే ఉంటా. నాకు 8వ తరగతి అయిపోయేంత వరకు రోజు నేను మా అమ్మకు ముద్దు పెట్టే వెళ్తా. చక్కగా బుగ్గ మీద చిన్నపిల్లకి ముద్దు పెట్టినట్టు వెళ్తా. నా గుళ్ళ దేవత మా అమ్మ. ఇద్దరు ఎవరు బాగుంటారంటే నాకు మా అమ్మే బాగుండిద్ది నాకు. ఎస్, నేను అందరు అబ్బాయిలలాగే ఆడవాళ్ళతో మాట్లాడి నాకు అనిపించింది. కానీ వారిలో ముందు నేను మా అమ్మని చూస్తా. ఎలా? మమ్మలాగా ఉందా, మమ్మలాగా మాట్లాడుతుందా, మమ్మలాగా చక్కగా ఉందా, లైక్ ప్రతిదీ మా అమ్మ. నేను చాలా ప్రాక్టికల్ చెప్తున్నాను ఈ మాట. నా గురించి తెలిసిన నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఎస్పెషల్ ఆడవారికి బాగా తెలుసు. నేను ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తాను ఆడవారికి అంటే, నా వీడియోలలో కూడా ఆడవారి కోసం ఎందుకు ద బెస్ట్లో చెప్తూ ఉంటానంటే, మా అమ్మతో నాకున్న క్లోజ్నెస్ అటువంటిది. మా నాన్న నాకు చాలా క్లోజ్, బెస్ట్ ఫ్రెండ్. బట్ మా అమ్మ అంతకు మించి. నాకు వయసు వచ్చాక నేను మా అమ్మలో పసిబిడ్డనే చూశా. నాకు వయసు వచ్చిన తర్వాత నేను మా అమ్మలో ఒక దేవతను చూశా. చిన్నప్పుడు నేను చిన్నపిల్లడు ఉన్నప్పుడు మా అమ్మలో ఒక ఫ్రెండ్ని చూశా. గర్ల్ ఫ్రెండ్, సార్ గర్ల్ ఫ్రెండ్. ఎస్, అమ్మ కొడుకు అనుబంధం అన్నప్పుడు ప్రాపర్ వేలా కనుక ఉంటే వాడు ఏ ఆడవారి పట్ల తప్పుగా ప్రవర్తించలేండి. ఇది చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇందాక అన్నా కదా, నేను ఆడవారితో మాట్లాడితే సరదాగా ఉంటా, బట్ లిమిట్స్ దాటను. ఒక రిలేషన్ ఏదైనా కానీ ముందేనే క్లారిటీ ఇస్తా, ఇంతవరకే, ఇలానే, ఇంతే. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమాలో భూమిక కొడుకు ఏకంగా డ్రగ్స్కు బానిసైన మూమెంట్లో, ఆ మత్తులో కన్న తల్లిలో వాడు కామాన్ని చూస్తాడు. ఆమెలో కామం ఉండదు, వీడి కామాన్ని ఆమెలో తీర్చుకున్నాను అనుకుంటాడు. అప్పుడు ఆమె తెలుసుకునిద్ది, ఎందుకురా ఇక నన్ను చంపారా అనిద్ది. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ బిడ్డ బయటకు వస్తాడు. ఏ రకంగా? అరే, నాకు జన్మనిచ్చిన తల్లే వేరే ఒక అమ్మాయి ఉంది కదా, ఆమెతో నేను పడుకున్నాను,
ఆమె ఒంటి మీద ఏమున్నాయో నా తల్లి కూడా అవే ఉన్నాయని చెప్పేసి నేను కామంతో నా అమ్మను కూడా అలాగే చూశానా అని అనుకొని అప్పుడు వాడిలో మార్పు మొదలైంది. మీకు అర్థమవుతుందా? తల్లి దిగువ భాగం నీకు జన్మస్థానం, తల్లి పై భాగం నీకు దాన్ని ఎలా చెప్పాలంటే నీకు ఆహారాన్ని అందించింది, స్థానాలు అంటారు కదా అవి. నీకు బతకడానికి చిన్నప్పుడు పాలంటే అమ్మ పాలే కదా. సో అమ్మ అణువు కూడా నీకు ఓ గొప్ప దేవాలయం. అటువంటి ఆ అమ్మని నువ్వు గనక మైండ్లో పెట్టుకొని అవతల ఉన్నట్టు ఆడవారి కనుక నువ్వు చూడగలిగితే, వాళ్ళు చెడుగా ఉన్నారా, చీచి వద్దు, దూరం జరుగు. మంచిగా ఉన్నారా, కాసేపు మాట్లాడు, చక్కగా వాళ్ళకి నవ్వించు, కబుర్లు చెప్పు, ఆకలి అవుతుంది ఏమన్నంటే తినిపించు, ఎటు వెళ్దాం తీసుకెళ్ళు. తప్పుగా మాత్రం బిహేవ్ చేయకు. ఒకవేళ వాళ్ళకి నువ్వంటే ఇష్టం, నీకు వాళ్ళంటే ఇష్టం, ఇద్దరికీ ఇష్టం, అప్పుడు కూడా సర్టన్ లిమిట్స్ ఏముంటే అవి దాటొద్దు. దాటాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. దాటాల్సి వస్తే అది తప్పు కాదని అనుకున్నాకే అడిగేయండి. ఇది అర్థం కావాల్సింది అర్థమైందని అనుకుంటున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను యుఫోరియాలో అందులో ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో అమ్నీషియా పబ్ కేసు మొత్తం అదే. డైరెక్ట్ గుణశేఖర్ అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో నేను మెచ్చుకోవాల్సింది మన భూమికతో పాటు డైరెక్టర్ ఉంటారు కదా గౌతమ్ మీనన్, ఇందులో కమిషనర్ క్యారెక్టర్ అతనే. ఓ సందర్భంలో అతను పోలీస్ ఆఫీసర్ అయినా కానీ రూల్స్ని దాటి చెప్పాల్సింది చెప్తాడు, ఐడెంటిటీ రివీల్ చేస్తాడు. మన ద గ్రేట్ చట్టాలు ఒప్పుకోవు, దానికి శిక్ష వస్తాయి ఆయనకి. అలా మనం కూడా కొన్ని సందర్భాలలో రివీల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవతల తప్పుడు పని చేశారు, తేడాగాళ్ళు అన్నప్పుడు నాకు నోటీసులు కూడా వచ్చాయి, 2-3 సార్లు వచ్చాయి. నేను ఇంకా వాళ్ళు చెప్పాల్సింది చెప్పుకోవాల్సి వచ్చింది. లేదు మా ఇంట్రెస్ట్ ఇది కాదు ఇది అని. అయినా సరే కరెక్ట్ కాదు కంటే ఓకే సార్ ఇంకెప్పుడు రిపీట్ కాదని ఆ వీడియో తీసేసాం. ఏ తప్పు చేయలే, కానీ ఐడెంటిటీ రివీల్ అయింది. ఎందుకు? మైనర్లకు సంబంధించి ఆ రకంగా చట్టాలు ఉన్నాయి. ఈ అమ్నీషియా పబ్ కేసులో కూడా సాదుద్దీన్ మాలిక్ ఎవరు? A1, అతను మేజర్, రిమైనింగ్ 5 మైనర్లు. వీళ్ళల్లో 4 మేజర్లకి విధించే శిక్ష విధించని చెప్పేసి కోర్టు చెప్పింది. ప్రొసీజర్ మొత్తం అలాగే చేయండి అని చెప్పారు. బట్ వాళ్ళల్లో అంతా బెయిల్ మీదే ఉన్నారు బయట. ఈ సినిమాలో అమ్నీషియా పబ్ కేసు మొత్తం అదే చూపించారు. అందులో పోలీసులు ఎలా వ్యవహరించారేంటి అలాగే చూపించారు. బిర్యానీలు పెట్టారని మాట్లాడుకున్నాం. ఆ బిర్యానీలు ఎందుకు పెట్టారంటే ఈ సినిమాలో వేరే విధంగా చూపించారు. మేబీ అదే ఉండొచ్చు. అయితే సినిమాలో వచ్చేసి మొత్తం ఎలా చూపించారు? తెలంగాణ గొప్పతనం చూపించారు. ఆ రోజున రూలింగ్ పార్టీ గొప్పతనం చూపించారు. అగ్రీ, ఆ రోజు మేబీ అలాగే ఉండొచ్చు. బట్ రియాలిటీలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటికీ నాట్ ఓన్లీ తెలంగాణ, మన ఇండియా మొత్తం తీసుకుంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు, పొలిటీషియన్స్ పిల్లలు తప్పు చేశారు అంటే తెలుసో తెలియకో కానీ వారికి దక్కాల్సిన గౌరవాలు దక్కేస్తున్నాయి. ఇప్పటికీ అటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి దానిని ఓవర్కమ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి, పాలకులకి, రాజకీయ నాయకులకి రిక్వెస్ట్ చేస్తాను, దండం పెడుతున్నాను. యుఫోరియా సినిమా చూసి నిజంగానే బయట ఇలా ఉండిద్ది అనుకుంటున్నారు సార్. అలా ఉండదన్న విషయం మీకు తెలుసు. ఖచ్చితంగా ఎక్కడో చోట ఏదో చోట ప్రెజర్స్ అనేవి ఉంటాయి. ఇందా చెప్తూ డైవర్ట్ అయ్యారు. ఈ సినిమాలో మొత్తం 5-6 చూపిస్తారు. ఒక్కడు మాత్రమే ముస్లిం అన్నట్టు చూపించారు. మిగతా వాళ్ళంతా కూడా నార్మల్ పిల్లలు అన్నట్టు చూపించారు. బట్ అమ్నీషియా పబ్ కేసులో నాకు తెలుసు 1-2 నార్మల్ వాళ్ళు, మిగతా మొత్తం ముస్లింల పిల్లలే. మరలా చెప్పిన మతాన్ని నేను తీసుకురావట్లా. మన సినిమా వాళ్ళు ఎలాగంటే ఎక్కడ ఒక మతానికి చెందిన వాళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అలాగే ఆలోచించారు. బట్ నిజమంటే మనకు తెలుసు, క్లియర్గా కనిపిస్తుంది అమ్నీషియా పబ్ అది ఇష్యూ మొత్తం అదే. సో ఇక్కడ ఇక ఆ అమ్మాయికి సంబంధించి చెప్పాలి. ఆ అమ్మాయి అడిగిద్దండి నిజంగానే అమ్నీషియా పబ్ ఇష్యూలో ఆ అమ్మాయి మైనర్ నిజంగా జడ్జి ముందు అది అలా అడిగిందో లేదో నాకు తెలియదు. ఇందులో చెప్పున్నారు, అమ్మాయి అయితే పబ్కి వెళ్ళకూడదా, అమ్మాయి అయితే అబ్బాయిలతో కలిసి బయటికి వెళ్ళకూడదా, అమ్మాయి అయితే ఏంటి, అమ్మాయి అయితే అది చేయకూడదు ఇది చేయకూడదు ఉందా? చేయొచ్చు మేడం, బట్ లిమిట్స్ ఉంటాయి. చేయొచ్చు మేడం, ఒక హద్దు అనేది ఉంటుంది, ఇంతవరకే. అవి మాకు తెలుసు మేడం, ఆ బౌండరీస్ మాకు తెలుసు. ఆ బౌండరీస్ మాకు తెలుసు కాబట్టి పరిచయం అయ్యారు, మంచి పిల్లల్లా ఉన్నారు,
సరే చిన్న బర్త్డే పార్టీ కేక్ తీసుకుందాం అన్నాడు. సర్లే అని చెప్పి కారులో వెళ్ళాం. ఇక అక్కడ కారు మారారు. ఆ కారు మారిన తర్వాత అంత మిస్బిహేవ్ చేయకపోతే నాకు వద్దని చెప్పాను. ఇక అక్కడ కారును ఒక నిర్మాష ప్రదేశంలోకి పట్టుకెళ్ళిపోయి ఇక నన్ను బలవంతంగా ఒకటి తర్వాత ఒకటి మొత్తం బలత్కారం చేశారు. ఇది ఆ జరిగిన రోజు. ఆ రోజు ఏం జరిగిందో ఆల్మోస్ట్ కళ్ళ కట్టినట్టుగా చూపించారు. ఆ సినిమా చూస్తే ఆల్మోస్ట్ మనం అంతా కూడా అందులో ఫ్రీజ్ అయిపోతాం, లీనమైపోతాం. ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ వీళ్ళు చిన్న వయసులోనే ఐఏఎస్ సాధించినటువంటి వాళ్ళు. ఇద్దరు చాలా అందంగా ఉంటారు అండ్ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు. అండ్ ఎలా చెప్పాలి, అందం తెలివి రెండు ఒక చోట ఉంటారు. అందం తెలివితో పాటు జ్ఞానం లౌక్యం అన్ని వీళ్ళ సొంతం. వీళ్ళ గురించి సినిమాలో స్పెసిఫిక్గా చెప్పారు. సో ఈరోజు నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా అండ్ రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్న రేవంత్ అన్న, మామూలు పొలిటీషియన్స్ని అన్న అంటే పిలవను, బట్ మిమ్మల్ని పిలవాల్సింది ఎందుకు, రేవంత్ అన్న ఈ సినిమాలో ఆల్మోస్ట్ కేసు ఈజీగా సాల్వ్ అయిపోయిందని చూపించారు. బట్ రియల్ లైఫ్లో ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళు బెయిల్ మీద బయటే ఉన్నారు. ఇంకా చెప్పాల్సి వస్తే వాళ్ళు కొంతమంది అయితే అబ్రాడ్ కూడా వెళ్ళారని అంటున్నారు. ఒక మైనర్ మీద ఘోరాతి ఘోరంగా ఆ రకంగా బ్రూటల్గా రేప్ చేస్తే వారికి బెయిల్ మీద బయటకు బిందాస్గా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అసలు ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది అండ్ ప్రభుత్వం సైడ్ నుంచి వాదనలు ఏమి వినిపిస్తున్నారు, అసలు ఆ అమ్మాయి ఇక్కడ ఉందా లేదా, అసలు కేసు ఏమైంది, నాకున్న సమాచారం అయితే స్టిల్ నాంపల్లి కోర్టులో నడుస్తుంది. అది ఇంకా కేసు ఇంకా విచారణ పూర్తిగా లేదంటున్నారు. ఇంకెన్నాళ్ళు విచారణ పూర్తి కావాలి. త్వరితగతిన అమ్నీషియా పబ్ కేసు పూర్తి చేసి ఆ బాధిత మహిళకి న్యాయం చేయండి. ఈ సినిమాలో చూపిస్తారండి అంతగా ఆమె బాధపడ్డా ఆ పిల్లకి చదువు విలువ తెలుసు. అలా ఈ సినిమాలో ఈ భూమికి కొడుకు మామూలుగానే వీళ్ళకి జువైనల్ కోర్టు కానీ ఆ తర్వాత కానీ శిక్ష విధించారు, జైలుకి వెళ్తారు. జైల్లో ఉన్నప్పుడే ఇక జైలులో జరిగే ఘోరాలు కూడా చూపిస్తారు. అక్కడ మగవాళ్ళే ఉంటారు కానీ కామ పిశాచాలు ఉంటాయి కొన్ని. ఏ మాత్రం నువ్వు మెతగ్గా ఉన్నావంటే ఇక మగవాడి మీద రేప్ అటెంప్ట్లు నడిచిపోతాయి. అక్కడ ఆ రకంగా ఉందా చూపించారు. సినిమాల్లో చూపిస్తూ కూడా కొన్నిసార్లు ఉన్నాయి. ఆ తర్వాత జైలుల్లో గ్యాంగులు, తర్వాత జైలుల్లోనే సెటిల్మెంట్లు, ఇక జైలుల్లోనే డ్రగ్స్, నానా హడావుడి నడుస్తూ ఉన్నాయంటే సినిమాలో చూపించారు. మరి నిజమని అనుకోవాలి ఇంకా. సో క్రాస్ చెక్ చేయాలి ఇప్పుడు సిస్టమ్. సో జైలులో అన్ని నేర్చుకుంటాడు, తప్పులు అన్నీ కూడా. మామూలుగా జైలులో ఉంటే మంచిగా మారతాడని జైల్లో పెడతారు. వాడు చెడుగా మారతాడు. చెడుగా మారి ఇక బయటికి పెరోల్ మీద రావాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు కూడా వాడు చేయనుకున్న విధంగా తప్పుడు పనులను ముందుకెళ్తున్న మూమెంట్లో ఇంక అప్పుడు భూమికి అర్థమై పెరోల్ మీద ఎందుకు తీసుకొచ్చింది, వాడి చేత ఎగ్జామ్ రాపించాలి, వాడు గొప్పగా ఎదగాలి, దానికోసం ఎఫర్ట్స్ పెడతాను. చూస్తే వీడు చెడుదారిలో వెళ్తాడు. అలా వెళ్తున్న మూమెంట్లోనే ఏకంగా వాళ్ళ అమ్మతోనే కామ కోరికలు తీర్చుకుందాని అనుకుంటాడు. ఇక అప్పుడు అరే నేను తల్లిండ్రా ఆయన గుర్తు చేస్తే వాడు గుర్తొచ్చి ఇక ఆ తర్వాత వాడిని మార్చుకోవాలంటే నేను మామూలుగా చెప్తే వినేటట్లేడు, పోతే పోయింది నా లైఫ్ అనుకొని ఎఫర్ట్స్ పెట్టి నమ్మకంతో ఆ తల్లి నమ్మకంతో, సినిమాలు కూడా 2-3 సార్లు డైలాగులు ఉంటాయి, దేవుడితో కూడా పోరాడుతుందయ్యా ఆ తల్లి తన బిడ్డను బాగు చేయడానికి, మనవంతు సహకారం చేద్దామయ్యా అంటాడు కమిషనర్. సో అలా ఆమె మందుకు బానిస అయిపోయి ఏడాడో ఉంటూ ఉంటే ఇక ఆమె భర్త కొడుకు ఆమెను కాపాడుకుంటూ ఇక చివరికి వాడు నార్మల్ మోడ్కి వస్తాడు. అక్కడ కూడా మరలా వేరే వాళ్ళు అసలు మీ అమ్మ వాళ్ళేరా మనమంతా జైలుకి వెళ్ళామని అంటారు. ఎందుకు, వాళ్ళమ్మ సిన్సియర్గా ఉంది కాబట్టి, 10 మందికి పాఠాలు చెప్పే టీచర్గా ప్రిన్సిపల్గా ఉంది కాబట్టి, 10 మందికి చెప్తూ ఉన్నప్పుడు నా ఇంట్లో సక్రమంగా చేసుకోవాలి కదా అనుకుంది. ఇది చాలా మందికి అప్లై అయింది. మనం ఎవరికైనా సలహా ఇస్తున్నాము అంటే అది ఇలా చేయండి బాగుపడతారు అంటున్నప్పుడు అది ముందు మనం చేయాలి. మనం 10 మందికి చెప్పే పొజిషన్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, 10 మందికి ఒక జర్నలిస్ట్గా ఉన్న విషయాన్ని చెప్తూ ఎవరు చెప్పడం మీద కన్క్లూషన్ అంటూ ఇదిగానయ్యా ఇదయ్యా నేను చెప్పేది అంట. అలా నేను చెప్పే మంచి ఏదైతే ఉందో అది ముందు నేను పాటించాలి. నా ఇంట్లో నేను అలా ఉండాలి, నా ఫ్రెండ్స్తో అలా ఉండాలి. అలా ఇక ఈమె అనుకునేది నేను కదా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది అని రాజీనామా చేసేది. ఇక ఆ తర్వాత తన బిడ్డను బాగు చేసుకుని అనుకునేది కదా. ఆ మూమెంట్లోనే గతంలో ఆమె ఎన్నో నిరసనలు చేసింది, దీక్షలు చేసింది. పసిపిల్లల మీద రేపులు జరుగుతుంటే వాళ్ళకి శిక్షలు పడాలి అన్నట్టు చట్టంలో మార్పులు తగినప్పుడు చేసింది. మరి ఇక్కడ వాళ్ళ ఇంట్లో కూడా కదా రేపు చేసింది, మరి వాడు శిక్ష పడాలి కదా. అందుకే ఆమె ధర్మంగా ఉంది, న్యాయంగా ఉంది. ఓ తల్లిగా తను చేసింది తను చేసింది. అదే సినిమాలో చూపించారు. తర్వాత ఈ కేసు సంబంధించి అన్నప్పుడు ఆ సినిమాలో చూపిస్తారు. మన సమాజంలో ఇది కూడా చాలా కీలకమైనది. మన సమాజంలో ఎస్పెషల్లీ యాజ్ ఎ జర్నలిస్ట్గా
ఈ విషయం నేను ఒప్పుకుంటా. కొంతమంది జర్నలిస్టులు ప్రతి చోట, ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి వ్యవస్థలో చీడపురుగులు ఉన్నట్టే మాదన కూడా చీడపురుగులు ఉన్నారు. సెటిల్మెంట్లు చేసే బ్యాచ్, కేసు తారుమారు చేసే బ్యాచ్, లేదన్నప్పుడు అవతలను బెదిరించే బ్యాచ్, అలా ఇక్కడ సెటిల్మెంట్ చేసే బ్యాచ్ కూడా వస్తారు. ప్రతి చోట ఉన్నారు కదా, అలా అన్నమాట. సో ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలి. లాయర్లు మన భారతదేశంలో ఎస్పెషల్లీ లాయర్లు, జడ్జిలు ఈ సమాజాన్ని చెడగొట్టాలన్నా బాగుజాలన్నా వాళ్ళ చేతుల్లోనే ఉంది. కోర్స్ పోలీసులు. ఎందుకు? ఒక లాయర్ దగ్గరికి ఓ వ్యక్తి వెళ్ళి వాడు చేసిన తప్పు అంతా చెప్తాడు, బట్ నన్ను కాపాడాలి అంటాడు. సరే ఇంత ఫీజు అయిద్ది అంటాడు. ఇక ఆ లాయర్ ఏంటి, తన క్లయింట్ని కాపాడాలి, అది తన డ్యూటీ అంటాడు. తప్పు చేసని చెప్పి నీ క్లయింట్ అని నీకు చెప్తే అప్పుడు నువ్వేం చేయాలి? వాడు శిక్ష పడేలా చేయాలి. అలా చేస్తున్నావా? లేదు, వాడిని కాపాడుతున్నావు. అవతల బాధితులని మరలా బలి చేస్తున్నావు. అదొక వృత్తి, అది వృత్తి ధర్మ? ఆలోచించుకోండి మీరే. ఇక జడ్జిలకు కూడా తీర్పులు ఇవ్వచ్చు కానీ రిజర్వ్ చేస్తారు, తీర్పులు ఇవ్వచ్చు కానీ పెండింగ్ పెడతారు, తీర్పులు ఇవ్వచ్చు బట్ వాయిదాలు వేస్తారు, అవకాశాలు ఇస్తుంటారు అవతలకి అన్ని ఆధారాలు ఉన్నా కానీ. అది కూడా ఒకసారి ఆలోచించండి. ఇక ఈ సినిమాలో నేను చూసింది మీకు చెప్తున్నాను కదా, ఈ వీడియోలో ఏం చెప్పాలి, ఏం చెప్తున్నాను అంటే, ఒక కొడుకు అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లికి ఎలా బాధ్యతో, వాడు బయటకు వచ్చాక ఈ తల్లి బతుకున్నంత వరకు కూడా ఆ కొడుకు బాధ్యత ఈ తల్లిదే. మెయిన్గా పిల్లలకి నేను చెప్పేది, అబ్బాయిలు, అంకుల్స్ లేదా నాతో పాటు ఉండే పిల్లలు, చిన్నవాళ్ళు ఎవరైనా కానీ మరలా చెప్తున్నాను రా, ఒక ఆడ మనిషిలో మీ అక్కనో చెల్లిని డైలాగ్ నేను చెప్పండి రా అబ్బాయి, నేను మా అమ్మనే చూస్తా, అవతల తేడా ఉంది, చిచ్చి మా అమ్మ ఎలా ఉండదు, ఎల్లు నేను మాట్లాడను, పంపించేస్తా, లేదా విషయం కనుక్కుంటా, ఇంకంతే. అవతల వ్యక్తి మా అమ్మ ఉంది, మా అమ్మ కనిపిస్తుంది నాకంటే మాట్లాడతా, సరదాగా ఉంటా, జోబెలుకుంటా, బట్ సరే లిమిట్స్. ఇక నాకు నా ఎస్పీనో లేదా నా భాగస్వామి రేపు వచ్చే దేవత అనుకుందాం. అప్పుడేంటి, అమ్మ లక్షణం ఉండలేదో చూస్తా, నాలో సగభాగం తాను. మా అమ్మ నాకు జన్మనిచ్చింది, ఈమె జీవితాన్ని ఇస్తుంది. మా అమ్మ ఉంది, జీవితం అంటే నాకు చెప్పింది, జాగ్రత్తగా ఉండయ్యా ఆ పిల్లతో అని చెప్పింది, అండ్ భద్రంగా చూసుకుతానని చెప్పింది. సో ఐ ఫీల్ ప్రౌడ్ టు సే అండి, మా అమ్మ మా నాన్న నాకు కనిపించే దేవుళ్ళు అంతే. ఎవరితో ఎలా ఉండాలి చెప్తూ పెంచారు నన్ను. మా తాత మహానుభావుడు, అసలు ఆయన అయితే మహాభారతంలో భీష్ముడు కానీ అంపసాయి మీద ఉండి ధర్మరాజుకు చెప్పినట్టుగా మా తాత నా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో చెప్పించాడు నన్ను. పురాణ ఇతిహాసాలను ఎన్నో నాకు తెలిసాయంటే ఆ మహానుభావుడు వాళ్ళు, మా తాత వాళ్ళు. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తాను, దయచేసి మీ పిల్లలకి మన పురాణ ఇతిహాసాలకు సంబంధించి నేర్పండి. భగవద్గీతను రోజు చదివించండి. మీరు ముస్లింలో లేదా క్రైస్తవులు కనుక అయినట్టయితే భగవద్గీతని మత గ్రంథంగా చూడకండి, అదొక మానసిక వికాసం. దయచేసి ఆలోచించండి. భగవద్గీతని ఎన్నో ముస్లిం దేశాలు చక్కగా పఠిస్తారు, చక్కగా మొత్తం చదువుతారు, పిల్లలు కూడా చెప్తారు. భగవద్గీత ద బెస్ట్ అండి. సో ఇప్పుడు నేను చెప్పిన మొత్తం మీకు అర్థమని చెప్పేసి భావిస్తున్నా. ఒక మనిషికి అవతల ఉన్న మనిషిలో తన ఇంట్లో మనుషులను చూసుకోగలిగితే, అది కూడా మంచి మనుషులను చూడగలిగితే అవతల వారి పట్ల చెడు ఆలోచనలు రావు. అవతల చెడుగా ఉన్నప్పుడు మనకు అర్థమైంది, మనం దూరం పెడతాం. ఎవరితో అంతవరకు ఉండాలి అంతవరకే ఉంటాం. అంతిమంగా నేను చెప్పేది, ఇక మీద మన సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఉన్నా, కలిసి ఒకచోటే ఉన్నా, కలిసి అడగని వెళ్ళినా ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటామంటే, మన ఇంట్లో పిల్లలకి, మన పిల్లలకి మనం చెప్పాలి ఏ రకంగా, అరే అవతలన్న పిల్లలో అక్కనో చెల్లినో వదిలి అమ్మని చూడరా, అప్పుడు తప్పు చెల్లిన ఆలోచన రాదురా. అమ్మతో సరదాగా ఉంటాంగా, జోబెలుగా ఉంటాంగా, అలాగే ఉండి తప్పులేదురా, కానీ ఇబ్బంది పెట్టొద్దురా. ఏ రకంగా నువ్వు అమ్మని ఏ చెడు దృష్టితో నువ్వు చూడవో అటువంటి చెడు దృష్టి ఎక్కడ కూడా చూడొద్దురా. అలా చూస్తున్నావు అన్నప్పుడు తప్పు చేస్తున్నట్టే. ఇది మీ పిల్లలకి నేర్పండి. ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్తున్నా, పిల్లల్ని కనటం వరకే కాదు, వారిని మంచిగా పెంచడం కూడా మీ బాధ్యత. పిల్లలు తప్పు చేస్తే దానికి బాధ్యత కూడా మీదే. రీసెంట్ డేస్లో నేను చూస్తున్నా, డ్రగ్స్ కేసు వాడిని దొరికాడు అంటే డబ్బున్నాడు, వాడు అమ్మ బాబు వాడిని ఏదో ఒకటి కాపాడతారు, మళ్ళీ ఆ తర్వాత వాడిని మార్చరు. ఇందా చెప్తూ డైవర్ట్ అయ్యాను. పంజాగుట్లో యాక్సిడెంట్ అయింది, మధ్యాహ్నప్పుడు మందు ఎగేసి వస్తూ కారుది గుద్దు పాపం చంపారు. వాళ్ళు ఏమయ్యారు, ఇప్పుడు ఎలా ఉన్నారంటే తెలియదు, ఎందుకంటే వాళ్ళు కూడా మైనర్లే.
వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటో, ఎక్కడున్నారు ఏంటో. ఈ సినిమాలు చూపించడం మాత్రం వాడు ఇంకా క్రూయల్గా మారేటట్టు చూపిస్తారు. ఇంకోటి నాకు అర్థం కాదు, నేను కూడా వీడియో ఇస్తున్నప్పుడు నేను చెక్ చేస్తాను కదా, వాడి మీద ఇప్పటికే 4 కేసులు ఉన్నాయి, వాడి మీద ఇప్పటికే 5 కేసులు ఉన్నాయి, అయినా బయట ఉంటాడు. ఎలా ఉంటాడు? అన్ని కేసులు ఉంటాయి, అందులో హత్య కేసులు, అత్యాచారాలు ఇన్ని ఉంటాయి, బయట ఎలా ఉంటాడు? చాలాసార్లు ఇదే అడిగా నేను. ఈ సిస్టమ్ని అడుగుతున్నా, జడ్జిలను అడుగుతున్నా, పోలీసులను అడుగుతూ ఉన్నా, పరిపాలకులు, నాయకులు వీళ్ళని అడుగుతున్నా. ఎలాగండి ఒకడు తప్పు చేయగానే వాడి గతం మొత్తం తీయగానే వాడి మీద అప్పటికే 4-5 అత్యాచారాలు ఉంటాయి, హత్యలు ఉంటాయి, దోపిడీలు ఉంటాయి, ఇన్ని కేసులు ఉంటాయి, వాడు బయట ఎలా ఉన్నాడు? సిస్టమ్ మార్చండి. అండ్ ఇంట్లో పిల్లలకి అవతలతో ఎలా ఉండాలో చెప్పండి. దయచేసి మన పురాణ ఇతిహాసాలకు సంబంధించి, భగవద్గీతకు సంబంధించి అందులో మంచిని పిల్లలకి నేర్పండి. అవతలున్న ఆడవారికి మీరు నచ్చలేదు అన్నప్పుడు ఇక వాళ్ళ గురించి తప్పుగా అసలు ఆలోచించకండి. వాళ్ళు నచ్చలేదన్నా వారిని పొందాలి అని చెప్పేసి నువ్వు కనుక ఆలోచిస్తూ ఉన్నావంటే నువ్వు మరో దుర్యోధనుడు అవుతావు, మరో రావణాసుడు అవుతావు. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. చెప్పండి, అవి కథలుగా పిల్లలకి చెప్పండి. మన మాతృభాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పిల్లలకి చెప్పండి. ముందు మన మాతృభాషతో చిన్న చిన్న కథలన్నా చెప్పండి. మన మాతృభాష తెలుగుని తక్కువ చేసి పరభాష అనేటువంటి ఆ హిందీని, ఆ ఇంగ్లీష్ని వంట పట్టించుకొని మనకి సంబంధించినవి మనం చదువుకోకుండా ఏవో చదువుకొని అర్థం పర్థం లేని వాటిని మైండ్లోకి ఎక్కించుకొని పాడవటం తప్ప ఇప్పుడున్న జనరేషన్ చేస్తున్నది ఏంటి చెప్పండి. మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది, పెంపకం ఎలా ఉంది, స్కూల్లో ఎలా ఉన్నాయి, కాలేజీలో ఎలా ఉన్నాయి, ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఒకసారి ఆలోచించండి. ఎంజాయ్మెంట్ అంటే డ్రగ్సా? ఎంజాయ్మెంట్ అంటే ఆడపిల్లలతో తిరగటమా, వాళ్ళ మీద రేపు చేసి కౌంట్ పెంచుకుంటూ పోతామా, ఎంతమంది ఏంటని? అండ్ మందా? ఇదా? చాలా విషయాలు టచ్ చేశాను. ఇంతకన్నా తక్కువ టైంలో నేను చెప్పలేను. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో నేను మరలా చెప్తుంది ఒకే ఒకటి, చెప్పింది కూడా ఒకే ఒకటి. బిడ్డని ఎలాగైతే 9 మాసాలు ఒక తల్లి మోస్తుందో, తన బాధ్యత అనుకుంటుందో, ఆ తల్లికి ఆ బిడ్డని జీవితాంతం మంచిగా చూసుకోవటం కూడా బాధ్యతే. వాడు చెడుదారిలో వెళ్తుంటే ఆ తల్లిదే బాధ్యత. మరి ఆ తండ్రి, ఈ తల్లిలో సగభాగం ఆ తండ్రి. భార్యాభర్త వేరు కాదు, సగం కదా. బెస్ట్ ఆఫ్ అంటే దాని అర్థం ఏంటి? తల్లి మోసింది, బట్ ఆ తల్లికి కావాల్సిన సమకూర్చేది ఎవరు? తండ్రి కదా. బిడ్డ బయటకు వచ్చాడు, వాడు ఎదురు సంబంధం మొత్తం చూసుకునేది ఎవరు? అమ్మే. కానీ అన్నీ తీసుకొచ్చేది ఎవరు? తండ్రి. ఇందాక నుంచి నేను చెప్తున్న దానిలో ఆడపిల్లల పట్ల మగోడు ఆలోచనలు ఎలా ఉంటాయన్నప్పుడు నేను అమ్మ అని చెప్పుకొని వచ్చిన. బట్ బాధ్యత తీసుకోవాలి అన్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరిది బాధ్యత. ఓకేనా? మీరు నమ్ముతారో లేదో, నేను ఎవరితోన్నా కుర్రపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, నా చిన్నప్పుడు అంటే టీనేజ్లో ఉన్నప్పుడు, అవతల వాళ్ళు ఎవరు ఏంటో చూసేవాడు. ఓకే, మంచి ఫ్యామిలీలో ఉంటే సైలెంట్. లేదు తేడా అనుకో, ఇంటికి ముందు మమ్మల్ని అనేవాడు ఏదో మా నాన్న. మళ్ళీ డిఫరెంట్ ఫార్మాట్ అంటే నాకు అర్థమయ్యేది. జాగ్రత్త కుదురుగా ఉండేవాడు. ఇంకా చెప్తున్నాను కదా, నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే, ఆడపిల్లల విషయంలో ఇంత పద్ధతిగా ఉంటున్నానంటే మా అమ్మ మా నాన్న వల్ల. ఇంకా నా అక్క చెల్లెళ్ళు, నా మేనకోడు వీళ్ళంతా ఉండే ఉన్నారు. సో అంతిమంగా నేను చెప్పాల్సినంత మీకు చెప్పాను. ఇక్కడి నుంచి సమాజాన్ని బాగు చేసుకోవాలన్నా, బాధ్యతగా ఉండాలన్నా అది మన చేతుల్లో ఉంది. మన విద్యా వ్యవస్థ, మన పిల్లలకు చెప్పే కథలు, మన యొక్క మాతృభాష, అన్నిటికి మించి మన యొక్క పురాణ ఇతిహాసం ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని పిల్లలకు చెప్తూ పెంచండి. స్టార్టింగ్ చెప్పింది మరలా చెప్తున్నా, భారత మాతకి జై, భారత మాతకు వందనం. ఎందుకంటే దేశాన్ని కూడా మన కన్నతల్లి అనుకుంటున్నటువంటి మనం, మరి మన కన్నతల్లి విషయంలో ఎలా ఉన్నామో చూసుకొని అలా మిగతా ఆడవారి విషయంలో ఉండగలిగితే ఈ సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటుంది అంటే అందులో నేను బాగుంటా, మీరు బాగుంటారు. దయచేసి వీడియో ఎంత లెంతీ అనుకోవద్దు. ఒక్క నిమిషం కూడా వేరే టాపిక్ ఏమీ లేకుండా ఇదే చెప్పాను కాబట్టి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ అండి.